క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్ వచ్చేసింది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి నెల నుండి ప్రారంభం కానున్నది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొననున్నాయి. అయితే ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించి మొదటి రౌండ్లో ఆయా గ్రూపుల్లోని జట్ల మధ్య మ్యాచ్లు నిర్వహించనున్నారు. గ్రూప్ ఏ జాబితాలో పాకిస్థాన్, న్యూజిలాండ్, భారత్, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్ బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 19వ తేదీన ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్నది. అయితే ఇందుకు సంబంధించిన ప్రణాళికలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రూపురేఖలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేయనున్నది. అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహించబోతున్నారనే విషయం తెలుస్తుంది. పాకిస్థాన్ వెళ్లేందుకు భారత్ నిరాకరించినందున బీసీసీఐ తన మ్యాచ్లను వేరే వేదికలలో నిర్వహించాలని ఐసీసీని అభ్యర్థించింది. హైబ్రిడ్ మోడల్కి పాకిస్థాన్ ఓకే చెప్పినప్పటికీ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో భారత్ మ్యాచ్లన్నీ ఎక్కడ నిర్వహిస్తారనేది క్లారిటీ రాలేదు. అయితే భారత్ ఆడే మ్యాచ్లను దుబాయ్లో నిర్వహిస్తారని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఫిబ్రవరి 23న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనున్నది. అయితే ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టు దుబాయ్కి రావాల్సిందేనట. అయితే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ దుబాయ్లో జరుగుతుందా, కొలంబోలో జరుగుతుందా అన్న విషయం ఇంకా కొలిక్కి రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాలోకి కొత్త ఆటగాళ్లు రంగంలోకి దిగనున్నారు. వాళ్ళెవరో చూసుకున్నట్లయితే మహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, అలాగే రజత్ పాటీదార్, అలాగే ఇషాన్ కిషన్. వీళ్ళు నలుగురు ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా జట్టులో ఉండనున్నారు.